కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో పుష్కర కాలువ గట్టుపై వెలసిన శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ 8వ వార్షికోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో సుమారు 4000 మందికి పైగా భారీ కార్తీక అన్న సమారాధన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు సురేష్ శర్మ ప్రత్యేక పూజలు చేసి అనంతరం నాయకులు చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు, సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్, తూర్పుగోదావరి జిల్లా గౌరీ సంఘ అధ్యక్షులు బుద్ధ ఈశ్వరరావు, యువ నాయకుడు బుద్ధ కృష్ణబాబు, శిలపరశెట్టి వెంకన్నబాబు తదితరులు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం మొదలెట్టినటువంటి కూడా మా మంత్రి గారు సురేష్ శర్మ గారి అధ్యక్షులు అలాగే భక్తులకి నిర్దేశించి అప్పటి నుంచి కూడా ఇప్పుడు గురుగ్రామంలో భక్తులు కూడా ఇంటికి వచ్చి ఈ 8వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకొని అన్నందుకు భక్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు అమ్మడు ఉండాలని కోరుతూ దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ రోజున మా పెద్దనాపల్లి గ్రామంలో పుష్కర కాలువ గట్టు మీద పిలిచి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఈరోజు 7వ సంవత్సరం పూర్తి చేసుకుని 8వ సంవత్సరానికి అడుగుపెట్టి ఉన్నాం. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలో స్వామివారి వెలిసిన కాడి నుంచి కూడా అన్నదానం సంతర్పణ జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా సాగడానికి మా ఆలయ కమిటీ వారు చాలా కృషి చేస్తూ ఈ ఆలయ కమిటీ చైర్మన్ కొడేల మురళి గారు సంకల్పించడం, తద్వారా తర్వాత కొడేల దుర్గ దాన్ని అనుసంధానం చేసుకుంటూ జాగ్రత్తగా ఈ ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఈ కమిటీ వారు కూడా చాలా ప్రతి సంవత్సరం కూడా కష్టపడి ఇంతవరకు తీర్చిదిద్ది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ అన్న సంతర్పణకి విశేషమైన ఆదరణ జరుగుతుందండి. ఎందుకంటే మా గ్రామంలో ఎక్కడా కూడా కులమతాలకు భేదం లేకుండా, వర్ణాలకు భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి, ఆ స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవడానికి ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి స్వామివారికి పాత్రలు చాలా సంతోషం. ఈ రకంగానే ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందాలని కోరుకుంటూ మరొకసారి ఆ స్వామివారికి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మా పెద్దనాపల్లి గ్రామ పుష్కరకాలువ గట్టు మీద వేసిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం ఈ సంవత్సరంతో 8వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తులు అందరూ కలిపి ఈ దేవాలయ కమిటీ అందరూ కలిపి ఈ గ్రామ పెద్దలు అందరూ కలిపి ఈ దేవుడిని నిలబెట్టుకున్నాం. చాలా సంతోషకరం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ శివాలయం ప్రతి టైం కాడి నుంచి